నమస్తే. నేను నాగశ్రీ డైరీస్‌కి స్వాగతం. విఘ్నాలకు అధిపతి వినాయకుడి యొక్క వినాయక చవితి వచ్చేస్తుందండి. వినాయక చవితి రోజున పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో సంతోషమైన పండుగ. ఒక్క మాటలో చెప్పాలంటే వినాయక చవితి ప్రకృతితోటి మిళితమై ఉంటుందండి. స్వామికి విగ్రహాన్ని తయారీలో వాడే మట్టి దగ్గర నుంచి మొదలుపెడితే నేచర్ అంటే ప్రకృతి నుంచి తీసుకున్న పత్రి, పువ్వులు ఇవన్నీ కూడా మనకి ప్రకృతిని మిళితం చేస్తూ కనిపించే పండుగ ఇది. వినాయక చవితి అనంటే మనం ప్రకృతిని గౌరవిస్తూ జరుపుకుంటున్న పండుగగా చెప్పచ్చు. వినాయక చవితి పిల్లలు, పెద్దలు అందరూ హ్యాపీగా గడుపుతారండి. 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఇలా పందిట్లో స్వామివారి నుంచి చక్కగా ఆయనకి పూజలు, భజనలు, ప్రసాదాలు అబ్బా! ఒక్క సందడి కాదండి. చాలా సందడిగా ఉంటుంది. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ స్వామి ఆశీస్సులు ఎప్పుడూ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్లు అలాగే నన్నెంతగానో ఆదరిస్తున్న మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడు ఆశీస్సులతో పాటు మీరు తలపెట్టే ప్రతి పనిలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగశ్రీ డైరీస్ అలాగే నాగశ్రీ వ్లాగ్స్ నుంచి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.